హలో గురమామ మాట్లాడేదా? నేనే రే గురైనా. ఎవరు మాట్లాడేదే? మావా నేను కిట్టాను కదా గురమామ. పోయిన సంవత్సరం వినాయక చవితికి లడ్డు వేలం పాట పాడి లడ్డు తినుకుంటువి. ఇప్పటికీ నువ్వు డబ్బులు ఇకపోతే ఎట్టది? ఇచ్చాం లేరే కిట్టయ్యాలి. ఏం తొందరపడుతున్నావా? ఏంది మామ తొందరపడితే? పోయిన సంవత్సరం వినాయక చవితికి తీసుకున్నామా? ఈసారి మళ్ళీ బొమ్మ పెట్టారు ఊర్లో. ఏంది నువ్వు చేసే పని? అదే ఈసారి కూడా నేనే పడతానని చెప్పు. లడ్డు నేనే తీసుకుంటాలే. కాదు మామ, లడ్డు తింగి తిని ఊర్లో లేకుండా పోతివే. ఎవడు కడతాడు వేలం పాట డబ్బు? ఏమి కిట్టయ్యా అప్పించినాడు మాది తప్ప ఇచ్చి మాట్లాడుతున్నావా? కాదు మామ, నువ్వు లడ్డు తింగి తిని పోతివే. 10,000 రూపాయలు పాడితే ఎచ్చుగా. కాదు డబ్బు కట్టలేనప్పుడు ఎందుకు పడాలి నువ్వు? కాదురా, ఊర్లో అందరూ పాడుకుంటున్నారులే, నేను కూడా ఒక మాట మాట్లాడదామని 10,000 వెంటనే వాళ్ళు ఎత్తుకొచ్చి నా చేతిలో పెట్టా. కాదురా, నేను 10,000 బాగా నీకు దమ్ముంటే 11,000 పాడి నువ్వు తీసుకోవచ్చు కదరే. కాదు నువ్వు 10,000 బాడినావు, అంతకు మించి పాడేవాళ్ళు లేరు. నువ్వు తీసుకున్నావు కదా, డబ్బు కట్టాలి కదా మావా. నేను ఇప్పుడు కట్టలేండి కిట్టయ్యా, నా దగ్గర లెక్కలేదు. కాదు ఊర్లంతా జనాలంతా మాట్లాడుకొని లడ్డు వేలం పాట 10,000 రూపాయలు కట్టిన దాకా ఊర్లో నుంచి బొమ్మ తీసేదానికి లేదు అని అందరూ బొమ్మ ఎత్తనేకుండా అన్ని పెట్టున్నారు. ఎట్టా? కాదురా, 9 రోజులు కాకుంటే 50 రోజులు పెట్టుకోండి. నాకేమి నేనల్లా ఇప్పుడల్లా వీలేని. కాదు మామ, మన ఊర్లో ఉండేది 20 ఇండ్లు. ఆ 20 ఇండ్లు అందరూ నైవేద్యాలు అయిపోయినాయి. నైవేద్యం లేక ఎన్ని రోజులు పెట్టుకోవాలి బొమ్మ మేము ఊర్లో? కాదురా, నేను లెక్కించిన దాకా ఊర్లో నైవేద్యాలు పెట్టమాను. నేనేం చేయలేను ఇంకా బేయ్. కాదు గురమామ, షామియాలు బాడుకు తెచ్చున్నాము, మైకల్ చెట్టు బాడుకు తెచ్చున్నాము. ఇవన్నీ ఎంత డబ్బులు అవుతాయి మామా? అయితే షామియానాకు లైట్లకు మైకి చెట్టుకి నన్ను ఏమంటావంట బాడిగా? కాదు మామా, నువ్వు లడ్డు వేలం పాట పాడి ఇప్పటికి సంవత్సరం అవుతాను మామా. మళ్ళీ రెండోసారి ఊర్లోకి బొమ్మ వచ్చింది మామా. ఇప్పటికి లడ్డు వేలం పాట డబ్బులు ఈగిపోతే ఎట్ నువ్వు? అది కిట్టయ్యా, అంత దబాయిచ్చి మాట్లాడుతున్నావు. ఎన్ని కేజీలు రా లడ్డు? అదే 5 కేజీలు కన్నా గురమామా. ఏమి మా కోడలకు శాంతమ్మకు ఫోన్ చేస్తా కానీ శనగ పిండి అయితే ఇచ్చి ఆమె రుద్ది లడ్డు చేసి ఇచ్చాడు కానీ 7 కేజీల దాకా. నన్ను నీళ్ళని లెక్క ఇప్పుడల్లా. కాదు మామా, లడ్డు చేసి ఇచ్చా నాకు. నువ్వు లెక్కి అయితే నువ్వు మరి ఏది కిట్టయ్యా, నా దగ్గర లేదని చెప్తా ఉంటే ఒకటేమని చేసి ఇంత ఒకటేమని తలకాయ తింటా నువ్వు. కాదు మామా, ఆ రోజు పాట పాడే ఎచ్చుగా లడ్డు తినుకొని పోయి దెంగి తింతిరి. ఇది పద్ధతి కదా మామా. కాదురా, నేను ఒక్కనే తినలా. మా ఈదులు అందరికి పంచిన అందరూ చందాలు వేసి ఇవ్వని చెప్పు. తలా 500 నేను తమా తెంగుతాడా? అవును మామా, అది దేవుడు ప్రసాదం కాబట్టి నీకు బుద్ధి పెట్టి పెట్టినావు. అట్ట మాట్లాడకరే కిట్టయ్యా. అందరికి పంచుతా, నీకు కూడా 1 రూపాయి పెట్టినా నీకు నీ పిల్లానికి 500 కట్టాలా? ఏం తమాషలు తెంగుతున్నావేమో. కాదు మామా, మేమెందుకు కడతాము? కాదురా, మరి నేనేంద్రే కట్టేది ఒకటేమైనా ఫోన్ చేసేందా లడ్డు పాడినావు లెక్కి అంటే? అవును మామా, పోయిన సంవత్సరం లడ్డు వేలం పాట 10,000కి పాడి దెంగి తినిపోయినావు. ఇప్పుడు డబ్బులు కట్టమంటే కట్టనంటున్నావేంది? కాదురా, నేను ఒక్కనే తినలా. మన ఈదులో వాళ్ళు నువ్వు నీ పిల్లలు దిగి తిన్నారు. తలా 500 వేసి కట్టింది. నేను కట్టలేనంత లెక్క నా దగ్గర లేదు. కాదు మామ.